చిత్రపు నారాయణమూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. 1938లో భక్త మార్కండేయ చిత్రం విడుదలైంది. మహిరావణ అనే చిత్రం 1940లో విడుదలైంది. దక్ష యజ్ఞం 1941లో విడుదలైంది. 1942లో భక్త ప్రహ్లాద చిత్రం విడుదలైంది. భక్త కబీర్ అనే చిత్రం 1944లో విడుదలైంది. భీష్మ 1944లో విడుదలైంది. సంసార నారది అనే చిత్రాన్ని చిత్రపు నారాయణమూర్తి గారితో పాటు భరత్కర్ గారు కూడా దర్శకత్వం వహించారు. 1944లో విడుదలైంది. బ్రహ్మరథం అనే చిత్రం 1947లో విడుదలైంది. 1948లో మదలస అనే చిత్రం విడుదలైంది. ఎన్ తంగై అనే తమిళ చిత్రం 1952లో విడుదలైంది. నా చెల్లెలు అనే చిత్రం 1953లో విడుదలైంది. ఎధిర్ పరదత్తు అనే తమిళ చిత్రం 1954లో విడుదలైంది. ఆదర్శ సతి అనే కన్నడ చిత్రం 1955లో విడుదలైంది. 1956లో నాగుల చవితి అనే చిత్రం విడుదలైంది. 1957లో పతిని దైవం అనే తమిళ చిత్రం విడుదలైంది. అన్నయిన్ ఆనై అనే తమిళ చిత్రం 1958లో విడుదలైంది. 1958లో మానమలై అనే తమిళ చిత్రం విడుదలైంది. నాన్ వలార్తా తంగై అనే తమిళ చిత్రం 1958లో విడుదలైంది. దైవమే తునై అనే తమిళ చిత్రం 1959లో విడుదలైంది. 1960లో భక్త శబరి అనే చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, కన్నడ భాషలో ఒకేసారి నిర్మించి విడుదల చేశారు. శ్రీకృష్ణ కుచేలా అనే చిత్రం 1961లో విడుదలైంది. చిత్తూరు రాణి పద్మిని అనే తమిళ చిత్రం 1963లో విడుదలైంది. 1964లో పతివ్రత అనే చిత్రం విడుదలైంది. 1967లో భక్త ప్రహ్లాద అనే చిత్రం విడుదలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.